హలో హాయ్, నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి చిలకమారి బ్లాగ్స్. ఈరోజు నువ్వుల జీడి ఎలా తయారు చేయాలో చూసేద్దామా. నువ్వులు, బెల్లం. ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. నువ్వులను దోరగా వేయించుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత బెల్లం కొన్ని వాటర్ పోసుకొని పాకం పట్టుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత దాన్ని వడకట్టుకోవాలి. ఏమైనా ఇసుక అవి ఉంటే పోతాయి. మళ్ళీ పాకాన్ని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కు ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలి. పాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ముదురు పాకం పట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ముద్దలా అవ్వాలి. జారిపోకుండా చేతిలో అలాగే ఉండాలి. దాన్ని కింద కొడితే టంగుమని శబ్దం వస్తే అప్పుడు పాకం రెడీ అయినట్టు. మనం ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పాకాన్ని పూర్తిగా చల్లారనివ్వకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్లో చేయాలి. అది పూర్తిగా చల్లారిపోతే చాలా గట్టిగా అవుతుంది. మనం నువ్వుల జీడీలు చేయలేము. ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్లో చేయాలి. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత బెల్లం ముద్ద కొంచెం గట్టిగా అవుతుంది. నువ్వుల జీడీలో మనకు నచ్చిన షేప్లో ఎలా కావాలంటే అలా చేసుకొని పైన నువ్వులు చల్లుకోవాలి.
చూసారుగా నువ్వుల జీడీలను ఇలా ఈ విధంగా తయారు చేసుకోవాలి. అన్నీ అదే ప్రాసెస్లో చేసుకోవాలి. నువ్వుల జీడి తయారీ విధానం చూసారుగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.